వెల్కమ్ బ్యాక్ టు సూపర్ 6. ఏపీలో పేర్ని నాని బియ్యం గోడౌన్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పేర్ని నాని భార్య జయసుధ పేరుతో ఉన్న గోడౌన్ నుంచి బియ్యం మాయం కావడంతో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో A2గా ఉన్న మానస తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిపై కేసులు పెట్టే ఛాన్స్ ఉంది. ఇటు పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్పై రేపు జిల్లా కోర్టు తీర్పు ఇవ్వనుంది. మాజీ మంత్రి పేర్ని నానికి నిద్రలేని రోజులు తప్పవని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. భార్య పేరు వాడుకుని సానుభూతి పొందాలని చూస్తున్నాడని ఆరోపించారు మంత్రి. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పేర్ని నాని దొంగతనంగా అమ్ముకున్నాడని మండిపడ్డారు. పేర్ని నాని తలకిందులుగా తపస్సు చేసిన ఈ కేసు నుంచి తప్పించుకోలేడని హెచ్చరించారు మంత్రి కొల్లు రవీంద్ర. బియ్యం దొంగ పేర్ని నాని పందికొక్కులాగా 7,580 బస్తాల బియ్యాన్ని బొక్కేసి ఇవాళ వచ్చి నీతి కౌరులు చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఒక డ్రామా, ఒక అపూర్త కల్పన సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నీ సొంత గోడౌన్లో తరలించేసి గోడౌన్ నుంచి డబ్బులు కొట్టేసి కనీసం మీ భార్య పేరు మీద ఉంది గోడౌను, రేపు పొద్దున ఏదైనా వస్తుందని భయం బొంకు లేకుండా ఇవాళ మళ్ళీ బొంకుతా ఉన్నాడు వచ్చి. అసలు మనిషివే కాదు, ఒక ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తివి నువ్వు. నీ భార్యను అడ్డం పెట్టుకుని నీ భార్య ద్వారా ఇవాళ రాజకీయంగా లబ్ధి పొందాలి, లేకపోతే సింపతి పొందాలని నువ్వు అనుకుంటున్నావేమో. అది సాధ్యం కావు.